బ్యాక్ టు ద ఛానల్ ఎవరోన్. హోప్ యూ ఆల్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో మొత్తానికి అయితే మన రైడ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ రైట్ నో టైం వచ్చేసి 6 అవుతుంది. మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. కాకపోతే మీ అందరికీ తెలుసు కదా, శివకార్తిక్ తెలుసు కదా, సో అయిన వల్ల మొత్తం లేట్ అయిపోయింది. అండ్ ఈ క్యాండిడేట్ వల్ల కూడా లేట్ అయిపోయింది అన్నమాట, యశ్వంత్ వల్ల. సో ఇప్పుడైతే 6 o'clock అవుతుంది. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోవాలి. అండ్ మనం డైరెక్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే అరకు వెళ్తున్నాం అన్నమాట. సో నిన్న మన వీడియో చూసే ఉంటారు కదా మీరు, నార్మల్గా 3 places చెప్పినాం కదా, అందులో ఎవరు కరెక్ట్గా గెస్ చేసి ఉంటారో చూసుకోండి. సో రైట్ నో అయితే మనం అరకు రైడ్ వెళ్తున్నాం. అండ్ అరకు నుంచి వెళ్ళి లంబసింగి, గుడిసా, మారేడుమిల్లి, సో ఈ 4 places అయితే కవర్ చేయబోతున్నాం. సో చూసాం ఇక్కడికి వెళ్ళి అయితే అరకు వచ్చేసి ఆల్మోస్ట్ 520 kilometers ఏమో ఉంది. అండ్ 11 hours ఏమో పడుతుంది అప్రాక్సిమేట్లీ. అది కూడా మనం ఆవుకుంటూ పోతే మాత్రం ఇంకా చాలా బిస్కెట్ అయిపోతుంది. సో చూడ మీకు బైక్ లైన్ అప్ చూపెట్టలేదు కదా. సో ఒకటి డామినర్ 400 ఉంది, అండ్ R15M మనది, అండ్ R15M ఇంకోటి, అండ్ R15 V4 బ్లాక్ ఉంది, అండ్ NS 200 ఒకటి ఉంది, అండ్ శివకార్తిక్ది ఒకటి R15M ఉంది అన్నమాట. సో ఇప్పుడైతే ఆ బైక్ వస్తుంది. యాక్చువల్గా బంజీ కార్డ్స్ ఉంటాయి కదా, సో లగేజ్ ప్యాక్ చేసుకోనికి, సో అవి తీసుకోవడానికి వెళ్ళిండి అనమాట. సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం మేము. సో చలో ఇంకా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ కూడా చూపించండి. ఎందుకంటే మొత్తం ట్రిప్ వ్లాగ్ కదా. నార్మల్గా బైకర్స్ గురించి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది ఇంట్లో ఎవరికైనా కూడా. సో మీరు కూడా బైకర్స్ అయితే మాత్రం మీ ఇంట్లో చూపించండి. ఎందుకంటే వీఆర్ గోయింగ్ విత్ రెస్పాన్సిబిలిటీ. సేఫ్ వెళ్తాం, సేఫ్ వస్తాం అన్నమాట. సో చలో లెట్స్ గో. సో వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. అండ్ రైడ్ అయితే మొత్తానికి స్టార్ట్ అయిపోయింది. సో మొత్తానికి అయితే మనకు 503 kilometers ఉంది, 9 hours 55 minutes. సో శివకార్తిక్ ది ఆ బైక్ అన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ NS 200 ఉంది. సో NS 200 పిలియన్తో వస్తుండు. అండ్ ఇంకోటి డామినర్ ఒకటి ఉంది కదా, సో డామినర్లో కూడా పిలియన్ ఉన్నారన్నమాట. కనిపిస్తుంది కదా పవన్ గారు కూర్చున్నాడు. ఎందుకంటే డామినర్ వచ్చేసి పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆబ్వియస్గా R15 మీద ఉన్న కంఫర్ట్ కూడా ఉండదు. డామినర్ మీద సీటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, టూరింగ్ బైక్ కదా. సో పవర్కి, టూరింగ్కి లైక్ కంఫర్టబుల్ ఉంటుంది అని చెప్పేసి సో దాని మీద కూర్చోబెట్టినాం అన్నీ. అండ్ NS కూడా పవర్ పర్లేదు, టార్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇట్ విల్ మేనేజ్. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ ఏంటి అంటే ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి, మహారాష్ట్ర నుంచి వెళ్ళి అలా బార్డర్స్ చేంజ్ అవ్వకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. అండ్ మీ అందరికీ తెలిసి కదా మాషన్లోడి వాటర్ ఫాల్స్కి వెళ్ళినాం. సో ఆ మాషన్లోడి వాటర్ ఫాల్స్ రూటే అన్నమాట. రోడ్ అయితే నిజంగా చెప్తున్నా దరిద్రంగా ఉంటుంది. మేము పోయినంత వరకు అయితే సిరోంచ దాటిన తర్వాత అనుకుంటా, ఆ రోజు గుర్తుంది కదా, లైక్ ఒక చెక్కల ప్లేసెస్ ఉన్నాయి చూడు, వుడ్స్ మొత్తం ఇట్లా ఉంది అని చెప్పేసి ఒక లొకేషన్. సో ఆ లొకేషన్ వరకు అయితే పర్లేదు. ఆ దాటిన తర్వాతనైతే అస్సలు బాగాలేదు తెలుసా. ఛత్తీస్గఢ్ ఎంటర్ అయిపోతాం అన్నమాట. సో చూడాలి. ఇది వచ్చేసి భూపాలపట్నం నుంచి వెళ్ళి బీజాపూర్ అట్లకెళ్ళి తీసుకెళ్ళిపోతుంది. సో అట్లా మనం ఇట్లకెళ్ళి వెళ్ళిపోతున్నాం అన్నమాట అరకుకి. అండ్ నార్మల్గా అరకు అనేది లైక్ అరకు అయినా, మారేడుమిల్లి అయినా, ఏదైనా కానీ ఈ ఆంధ్రాలో ఉండే ప్లేసెస్ ఏంటి అంటే వర్షాకాలంలో మనకి ఆ వ్యూ అనేది నెక్స్ట్ లెవెల్గా కనిపిస్తుంది అన్నమాట. వర్షం పడుతూనే ఆ నేచర్, ఆ బ్యూటీ అనేది బయటకు వస్తుంది. వాటర్ ఫాల్స్ అయినా అక్కడ ఉండే చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి అన్నమాట. ఈ మారేడుమిల్లి దగ్గర, అరకు ఈ ప్లేసెస్లో ఏంటి అంటే చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి కవర్ చేసుకోవడానికి. సో వాటర్ ఫ్లో మంచిగా ఉంటేనే వాటర్ ఫాల్ మంచిగా ఉంటుంది కదా. సో అట్లా అని చెప్పేసి అని ఈ సీజన్లో మేమైతే వేసినాం. అండ్ మోరోవర్ వెదర్ కూడా పర్లేదు, వర్షం ఏ టైంలో పడుతుందో కూడా తెలియదు. సో ఫస్ట్ అయితే డామినర్ లీడ్ తీసుకుంటుంది. అండ్ ఆ తర్వాత లాస్ట్లో నేను వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే డామినర్ దగ్గర మ్యాప్స్ ఉన్నాయి, నా దగ్గర మ్యాప్స్ ఉన్నాయి అంతే. ఇంకెవరి దగ్గర మ్యాప్స్ లేవు అన్నమాట, ఎందుకంటే మొబైల్లో లేదు ఎవరి దగ్గర. సో ఫస్ట్ డామినర్ లీడ్ చేస్తుంది, అండ్ బ్యాక్ సైడ్ నేను లీడ్ చేస్తా. యావరేజ్ ఒక 100 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే లగేజ్ పెట్టుకొని, పిల్లల్ని పెట్టుకొని హై స్పీడ్స్లో వెళ్తే ఏమైంది అంటే కంట్రోల్ కాకపోయింది అనుకో, పెద్ద తలకాయ నొప్పి. సో అందుకే కొంచెం జాగ్రత్తగా వెళ్దామని చెప్పేసి అని ఇట్స్ ఎ సేఫ్ రైడ్ అన్నమాట అంతే. ఇంకా సో ఫార్ సో గుడ్. మనమైతే ఇప్పుడు 40 kilometers వచ్చినాం, 39 kilometers అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే కొల్లూరు దగ్గర ఉన్నాం అన్నమాట. కాళేశ్వరంకి ఇంకొక 19 kilometers ఏమో ఉంది. సో నీట్గా కొడుతున్నాం అనమాట. యావరేజ్ ఒక 100 అయితే మెయింటైన్ చేస్తున్నాము. రోడ్ కూడా నీట్గా ఉంది. సో చెన్నూరు రాకముందు కొంచెం బాగాలేదన్నమాట. రోడ్ చూసిర్రు కదా, లైక్ మొత్తం అంతా హోల్స్ ఉంటుంది. బట్ అది దాటిన తర్వాత మాత్రం రోడ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇప్పుడు ఇంకా ముంగడి వరకు ఎంత డిస్టెన్స్ రోడ్ ఇట్లుంటుందో తెలియదు. సో చూద్దాం. ఇంకా మనకి 466 kilometers ఉంది, 9 hours 14 minutes చూపిస్తుంది. సో 150 kilometersకి మనమైతే బ్రేక్ఫాస్ట్ స్టాప్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము. సో చూసాం, ఇంకా లెట్స్ గో. అండ్ సినిమాటిక్ షాట్స్ వస్తూనే ఉంటాయి. నిజంగా చెప్తున్నా, నేచర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది డ్యూడ్. ఐ రియల్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ నేచర్ తెలుసా, ఎంత క్రేజీ ఉంది ఒకసారి చూడండి రా భయ్. సో
సో మనమైతే మొత్తానికి మహారాష్ట్ర బార్డర్ దాటేసినాము, ఆల్రెడీ లోపలికి వచ్చేసినాం అన్నమాట. సిరంచా కూడా దాటేసినాం. అక్కడ మీకు కనిపించింది కదా వుడ్స్ అవి ఇవి అని చెప్పేసి అని. సో బేసికల్గా అదే ప్లేస్ లాస్ట్ టైం మనం ఆగి వీడియోస్ తీసుకున్న ప్లేస్ అన్నమాట అది. బట్ ఇప్పుడైతే మనం వెళ్ళే అరకు మాత్రం ఎటు పోయినా కూడా ఇదే రూట్లోకి వెళ్ళి పోవాలన్నమాట. సో అందుకే ఇంకా ఈ రూటే తప్పదు కాబట్టి వెళ్ళిపోతున్నాము. అండ్ సో ఫార్ సో గుడ్, వీఆర్ డన్ విత్ 82 కిలోమీటర్స్. ఆల్మోస్ట్ ఒక 1 hour 10 minutes ఏమో అవుతుంది మనం రైడ్ స్టార్ట్ చేసి. సో అక్కడ నేను ట్రిప్ 10 చేసుకున్నా. సో 82 kilometers అయిపోతుంది 1 hour 10 minutesలో. అమ్మ తోడు లొకేషన్ ఈ ముందిరా ఇచ్చి వేరే క్రేజీ లెవెల్ లొకేషన్ డ్యూడ్. నిజంగా అలా బండి దింపితే ఏముంటుంది తెలుసా అసలుకి. పబ్బ ఏముందిరా లొకేషను. చా నిజంగా మహారాష్ట్రలో ఉన్నంత లొకేషన్ బై ఎక్కడ దొరకదు తెలుసా. ఆ లెవెల్లో ఉంటుంది లొకేషన్. ఈ ఏరియాలో వాడు అంబులెన్స్ నడుపుతుండే వాడు నిజంగా తోపు అసలుకి. ఇలాంటి ఉన్న ఏరియాలలో అంబులెన్స్ పట్టుకొచ్చినా, తారు పట్టుకొచ్చినా, దాని మమ్మీ పట్టుకొచ్చినా కూడా వేస్ట్ తెలుసా. అంత డేంజర్గా ఉన్నాయి రోడ్స్ అయితే. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ రోడ్స్ డ్యూడ్. అండ్ ఇప్పుడు NH63 అసలు ఇంతసేపు మనం వచ్చింది కూడా NH63 అన్నమాట. కాకపోతే అదంతా ఊర్లలో కాబట్టి అట్లా ఉన్నది. సో చలో మీరైతే మంచి మంచి సినిమాటిక్ షాట్స్ ఎంజాయ్ చేయండి నేచర్వి. లెట్స్ గో. రైట్ నా అయితే మనం మొదటి పాల్గడ అయినాం అనమాట. 150 kilometers రైడ్ చేసుకుని వచ్చినాం. అండ్ ఎట్లా తెలుసా 150 kilometers 2 hours రైడ్ చేసుకుని వచ్చినాం అనమాట. మీరు రోడ్డు చూసేది కదా ఎంత ఘోరంగా ఉందో. సో అలాంటి రోడ్లో కూడా నీట్గా కొట్టుకుంటూ వచ్చినాం అనమాట. అండ్ ఒక్కసారి ఆ సిరోంచా దాటిన తర్వాత ఒక 30 kilometers 40 kilometers దరిద్రంగా ఉంది రోడ్డు. ఇంకా దాటిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంది రోడ్ అయితే నిజంగా చెప్తున్నా. క్రేజీ ఉంది. అండ్ మీరు అనిపిస్తుంది కదా. సో సగీర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు అన్నమాట. ఇక్కడనే ఉంటాడు, ఈ ఊర్లోనే ఉంటాడు. సగీర్ భాయ్ కా దోస్తే జిగిరి దోస్త్. आओ भाई क्या జాన్ అబ్బా. సో ఇక్కడైతే అక్కడ బండ్లన్నీ పార్క్ చేసుకొని నీట్గా కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. ఇంకో సగీర్ వాళ్ళు ఇంకో ఫ్రెండ్ వచ్చిండు, సెకండ్ ఫ్రెండ్. దీనికే పొలాలు ఎవరు అరే హిందీ కింద వచ్చి ఆయన హిందీలో మాట్లాడరా. పొట్టు పొట్టు తిట్టిపోతాను నేను. హిందీలో మాట్లాడదా తెలుగు మాట్లాడమంటాను. ఆయనకో సరదా నువ్వు తెలుగు క్లాస్ ఇస్తాను అనుకుంటాను. నీకరా అని చెప్తావు. సరే నీ 150 kilometers ఆఫ్ రైడ్ ఎట్లా అనిపించింది? రోడ్ మంచిగా ఇంత మంచి ఉన్నది బ్రో. రోడ్ నీకు ఇంకెంత మంచిగా కావాలి చెప్పు. ఏంటి యశ్వంత్కి ఎట్లా ఆ ట్యాంక్ మీద కాలు పెట్టుకుని వస్తాడు, కూసుకుని కాలు జారితే. సో చలో సో ఫార్ సో గుడ్, నీట్గా వచ్చినాము. అండ్ ఇంకొక 350 kilometers ఏమో ఉంది ఇంకా. సో ముంగడ ఎక్కడన్నా మెయిన్ టౌన్ వస్తుంది కదా, లైక్ డిస్ట్రిక్ట్ వస్తుంది కదా, అక్కడ అయిన తర్వాత టిఫిన్ చేస్తాము. సో ముంగడైతే బీజాపూర్ అనే ఉంది. బీజాపూర్ మరి విలేజ్ ఆ మండల తెలియదు. సో ముంగడనైతే ఒక 10 kilometers లో ఉంది. ఒకవేళ అక్కడ మనకి ఫుడ్ దొరికితే మాత్రం అక్కడ ఫుడ్ తినేసాం ఇంకా. సో చలో ఇంకా లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇక్కడ మాత్రం లొకేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. ఒకసారిగా పైన చూడండి అసలుకి మొత్తం ఇట్లా మబ్బు, అక్కడ మొత్తం ఫాగ్ లెక్క మబ్బు ఫామ్ అయిపోయింది అన్నమాట. క్రేజీ ఉంది తెలుసా లొకేషన్స్ అయితే నిజంగా. రోజు కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. క్రేజీ కార్నరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు తెలుసా. మన వాళ్ళందరూ ముంగట ఉన్నారు. నేను యాక్చువల్గా గ్లౌజెస్ పెట్టుకొని కొంచెం డిలే అయిపోయింది అన్నమాట. సో అందుకే మనకు కొంచెం లేట్ అయిపోయింది. సో చలో లెట్స్ గో ఇంకా. సో యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు డామినార్లో పెట్రోల్ అయిపోయింది అన్నమాట. మేము అందరం టక్క కొట్టేసుకుని వచ్చినాము 120-130లో. సో డామినార్లో పెట్రోల్ అయిపోయింది. అండ్ వాళ్ళు మళ్ళీ అక్కడ లోకల్లో ఒక 3 liters ఏమో పెట్రోల్ ఫిల్ చేయించుకున్నాను అన్నమాట. సో అందుకే ఇంకా నేను డామినార్ వెనకాలంటాను. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ అందులో పెట్రోల్ అయిపోయింది అనుకోండి, లైక్ నార్మల్గా ఇప్పుడు ఫారెస్ట్లో ఉంటే ఏమైతే తెలుసు కదా, ఎవ్వరు హెల్ప్ చేయడానికి రారు, అదో పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. సో అందుకే నేను ఇంకా బండి వెనకాల ఉండి మెల్లగా వెళ్ళిపోతాయి ఇంకా. దట్స్ ఇట్.
రే 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 ఎవ్వనివిరా నువ్వు ఏం నడుపుతున్నావురా కారు నాయన మరి ఇంత టాలెంటెడ్గా ఉన్నారు ఇంద్ర బాబు. బస్ స్టాండ్ ఇది బీజాపూర్ బస్ స్టాండ్, ఇది వచ్చేసి బీజాపూర్ అన్నమాట. సో ఇది కొంచెం పెద్ద సిటీ లెక్కనే ఉంది. మరి మన వాళ్ళు ఎక్కడ వెళ్ళు తిందామని చెప్పేసి అన్నారు. సో మార్నింగ్ నుంచి ఇంకా టిఫిన్ చేయలేదు కదా, టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 అవుతుంది. సో ఏ గైస్ రైట్ నౌ అయితే మనం టిఫిన్ అయితే చేసినాము. ఇది వచ్చేసి బీజాపూర్లో టిఫిన్ చేసాము. ఇక్కడ ఒక స్కూల్ ఉన్నది కదా, సో ఈ స్కూల్కి ఆపోజిట్లోనే ఇది ఉంటుంది. ఇక్కడ పక్కన మురికాలో కూడా ఉందనుకోండి. సో ఇక్కడనే టిఫిన్ చేసినాము. టేస్ట్ అయితే పర్లేదు, నాట్ దట్ మచ్ గుడ్, నార్మల్గా ఉంది. సో చలో ఇప్పుడైతే డైరెక్ట్ ఇంకా స్టాప్ వచ్చేసి జగదల్పూర్ కూడా తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక్కడికి వెళ్ళి 170 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో జగదల్పూర్ కూడా స్టాప్ తీసుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అరకు వచ్చేసి ఒక 120 ఏమో కిలోమీటర్స్ ఉంటుంది. నీటే కొట్టేసుకోవచ్చు ఇంకా. సో చలో ఇప్పుడైతే 170 కిలోమీటర్స్ నాన్ స్టాప్ అయ్యింది. ఇంకా బొరాల రియాక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలుకి. సో ఇక్కడ ఏంటి అంటే బండ్లు ఇవి చాలా తక్కువ కనబడుతున్నాయి అన్నమాట. అందుకే మొత్తం ఎట్లా చూస్తున్నారు అంటే ఏదో పెద్ద బండ్ల లెక్క చూస్తున్నారు. సో చలో లెట్స్ గో ఇంకా 350 కిలోమీటర్స్. ఫోన్ తీసి డామినార్ కూడా ఒకటి ఉంది మనకి. ఓ యశ్వంత్ తీసి డామినార్ మరి అయిపోయింది ఇక. యశ్వంత్ కింద పడుతుంది. గుద్దు వాళ్ళని గుద్దు. రిస్కే లేకపోతే లైఫ్లో మీరే రస్కే భయా. అరకు పెట్రోల్ ఇస్తా. సో చలో నార్మల్గా మన R15లో ఒక్కసారి ఫుల్ ట్యాంక్ వేయించుకుంటే ఆ డామినార్లో వచ్చేసి ఒక 2 times ఏమో ఫుల్ ట్యాంక్ వేయించాలన్నమాట. ఎందుకంటే తక్కువ మైలేజ్ ఇస్తుంది కదా, 400 cc కాబట్టి 20 మైలేజ్ ఇస్తుంది అప్రాక్సిమేట్లీ. అది కూడా మనం ఓటుకి ఇంకా 18 ఏమో ఇస్తుంది. సో చలో ఇంకా లెట్స్ కంటిన్యూ. व्हीली नहीं मारते भाई अभी व्हीली मारेगा तो पूरा पीछे आएगा. हाय बोलो हाय. हाय गाइस हाय. सब्सक्राइब करो बोल. हाँ सब्सक्राइब करो भैया के चैनल को. थैंक यू. సో చలో లెట్స్ గో ఇంకా. సో చలో రైట్ నౌ అయితే మనమైతే బీజాపూర్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. అండ్ బీజాపూర్ వచ్చేసి లైక్ కొంచెం సిటీ లెక్క ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకు అన్ని అవైలబిలిటీ ఉంటాయి, కాకపోతే సిగ్నల్ మాత్రం అవైలబుల్ లేదన్నమాట. అండ్ రియాక్షన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి తెలుసా, సీరియస్గా చెప్తున్నా. మేము వచ్చిన పల్లెటూరులోకి ఒక్కొక్కరు ఎట్లా చూస్తున్నారు అంటే ఎవరా వీళ్ళు టెర్రరిస్టా అన్నట్టు చూసి తెలుసా. నిజంగా క్రేజీ రియాక్షన్స్ అసలుకి. సో ఇప్పుడైతే డైరెక్ట్గా చెప్పినా కదా జగదల్పూర్ కూడా స్టాప్ అని చెప్పేసి అని. సో జగదల్పూర్ కూడా స్టాప్ అయిపోతాం. అండ్ ముంగట కనిపిస్తున్నాయి కదా 5 బండ్లు అక్కడ ముంగట ఉన్నాయి. అండ్ ఇప్పుడు డామినార్ అయితే యశ్వంత్ డ్రైవ్ చేస్తుండో యాక్చువల్గా. ఇది పట్టట్లేదంటారా బాబు. సో ఇప్పుడు ఆంధ్రాకి వెళ్తున్నాం కదా, సో ఆంధ్ర స్లాంగ్ కూడా కొంచెం నేర్చుకోవాలన్నమాట. నిజంగా మస్తు అనిపిస్తుంది ఆ స్లాంగ్లో మాట్లాడితే. ఏంట్రా మీరు ఎలా ఉన్నారో క్రేజీ అనిపిస్తుంది అట్లా మాట్లాడితే. కానీ మనది ఎట్లుంటుంది మొత్తం అరే ఇంద్రా పోయి అన్నట్టు ఉంటుంది. బట్ దానికంటే ఉంటుంది కాబట్టి అనే విచ్ వేస్ లెట్స్ గో ఇంకా. సో ఫార్ సో గుడ్ వీఆర్ డన్ విత్ ఆల్మోస్ట్ 210 కిలోమీటర్స్ అన్నమాట. సో టైం వచ్చేసి 12:30 ఏమో అవుతుంది. ఇక్కడ మధ్యలో స్టాప్ తీసుకున్నాం. యాక్చువల్గా ఏమైంది అంటే వర్షం పడుతుండే అన్నమాట. సో వర్షం పడిందని చెప్పని ఇంకా నార్మల్గా లైట్ తీసుకొని కాసేపు ఆగి రెయిన్ కవర్స్ అవి ఇవన్నీ మొత్తం సెట్ చేసుకున్నాం అన్నమాట. సెట్ చేసుకొని మళ్ళీ వీఆర్ బ్యాక్ అవుట్ ద రోడ్స్. అండ్ 300 కిలోమీటర్స్ ఉంది ఇంకా మనకు. రీచింగ్ టైం వచ్చేసి 6:50 చూపిస్తుంది. సో రోడ్స్ అయితే నిజంగా చెప్తున్నా బాయ్ క్రేజీ ఉంది తెలుసా. నెక్స్ట్ లెవెల్ రోడ్స్ మ్యాన్ అసలుకి, క్రేజీ రోడ్స్ అసలుకి. అండ్ వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. హే చిమ్టు హాయ్. మన వ్లాగ్లో ప్రతిసారి చిమ్టు వచ్చిందంటే వ్లాగ్కి వేరే లెవెల్ హైప్ ఉంటుంది అసలుకి. అండ్ జగదల్పూర్ వచ్చేసి 114 కిలోమీటర్స్ అన్నమాట. సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ జగదల్పూర్ అని చెప్పేసి అన్నా కదా. సో జగదల్పూర్లో అయితే మనం ఇప్పుడు లంచ్ చేయాలి. 114 కిలోమీటర్స్ అంటే ఆరామ్సే ఒక 1.5 అవర్లో వెళ్ళిపోతాం కావచ్చు. మేబీ అది కూడా నాకు తెలిసి 1 అవుతుంది ఆల్రెడీ టైమ్. సో రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 అయిపోద్ది. సో చలో ఇంకా ఒకసారి లుక్ అట్ దిస్ లొకేషన్ డ్యూడ్. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. అరే బాప్రే, ఇది ఎట్లా అంటే ఏదో మంచు పర్వతాలలో లైక్ పోతే ఎట్లుంటుందో తెలుసు కదా వైబ్. సో సేమ్ ఆ వైబ్ వస్తుంది అసలుకి. క్రేజీ డ్యూడ్. నేను దూరం కలిసి చూసి వర్షం పడుతుందేమో అనుకున్నా, బట్ వర్షం కాదు ఇది. సో ఇంకా వచ్చేసి 268 కిలోమీటర్స్ ఉంది. సో 268 కిలోమీటర్స్ అంటే 5 hours 30 minutes చూపిస్తుంది. సో యావరేజ్ ఒక 80 అట్లా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా వెళ్ళిపోవచ్చు, ఒక 4 hours వెళ్ళిపోవచ్చు. సో చూడాలి మధ్యలో ఎట్లా మనం ఫుడ్కి అయితే స్టాప్ తీసుకుంటాం కాబట్టి ఆబ్వియస్గా 1 hour లేట్ అయిపోతుంది అక్కడనే. సో దాన్ని బట్టి మనం ఇంకా అకార్డింగ్గా ప్లాన్ చేసుకోవాలి. అండ్ మోరోవర్ ముంగట మనకు రోడ్ ఎట్లుంటుందో కూడా తెలియదు. రీచ్ చల్లగా వస్తుందిరా అసలుకి నిజంగా.
ఏముంది రాబాయ్ లొకేషన్, నిజంగా చెప్తున్నా లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది. అసలుకి చల్లగా వస్తుంది తెలుసు, ఇట్లా పోతుంటే చల్లగా తాకుతుంది ఇట్లా. వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ ట్రిప్ అన్నమాట. నాకైతే తెలియదు హైదరాబాద్ నుంచి రూట్ ఎట్లుంటుందని చెప్పని, కాకపోతే మంచిర్యాల నుంచి వెళ్ళి చెన్నూరు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇందులో మిక్సింగ్ అవ్వకుండా వచ్చినాం కదా. రోడ్డు మాత్రం నిజంగా చెప్తున్నా క్రేజీ ఉంది డ్యూడ్, వర్త్ ఇట్ తెలుసా, వర్త్ ఇట్. 500 కిలోమీటర్స్లో ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఏమో కొంచెం డబ్బా అయిపోయింది అనుకోండి, అది వదిలిపెట్టేసేయండి. కానీ ఇప్పుడు ఏదైతే రోడ్ వచ్చిందో నెక్స్ట్ లెవెల్ అసలుకి, అదంతా ఇట్లా వెళ్ళిపోయింది అంతే. అండ్ మీకు సీనరీస్ చూపెడదాం అనుకుంటున్నా, లైక్ నార్మల్గా ఇట్లా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ బేసికల్గా ఎక్కడ చూసినా కూడా సీనరీ తెలుసా, ప్రతి ప్లేస్ సీనరీ, ఒక్క ప్లేస్ అని కాదు. ఒకసారికి ఇక్కడ చూడండి నార్మల్గా ఎంత క్రేజీ ఉంది లొకేషన్ అసలుకి. ఇంకా ముంగడికి వెళ్ళిపోయినాం అనుకో ఇంకొక కైండ్ ఆఫ్ లొకేషన్ వస్తుంది. సో ప్రతిదీ లొకేషన్ చూపెట్టుకుంటూ వచ్చిందంటే బ్లాగ్ మొత్తం లొకేషన్స్ నిండిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదా, సో ఆబ్వియస్గా ఇట్లనే ఉంటుంది. సో చలో ఎక్కడికైనా మంచి లొకేషన్స్ వస్తే ఖచ్చితంగా చూపిస్తా. సో చలో లెట్స్ గో. సో వేగా సైడ్ అయితే జగదల్పూర్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే మనం లంచ్ చేసినాం, అయిపోయింది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5:20 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే లైక్ మధ్యలో స్టాప్ తీసుకుంటూ ఆగకుండా వచ్చాం అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులోనే ఫుడ్ తిన్నాం అన్నమాట. సీరియస్గా చెప్తున్నా అసలు తినలేరు, అసలు కింద అంత వచ్చింది క్వాంటిటీ కూడా. కానీ ఇక తప్పదు కాబట్టి అవుట్ ఆఫ్ సైడ్ వచ్చినామంటే ఖచ్చితంగా కట్టే ఉంటుంది ఫుడ్. సో అడ్జస్ట్ చేసుకొని తినాలి. అండ్ ఇప్పుడైతే చీకటి కాకముందే ఇంకా జల్దీ స్టార్ట్ అయిపోవాలన్నమాట. ఆల్రెడీ చీకటి అయిపోతుంది. సో చూడాలి, మ్యాక్సిమం ఇక్కడికి వెళ్ళి 180 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో 180 కిలోమీటర్స్ ఎంతసేపట్లో వెళ్తామో చూసి మ్యాక్సిమం అయితే చక్కగా కవర్ చేయాలి. రోడ్స్ అయితే నీట్గా ఉన్నాయి. సో చలో ఇంకా ప్రజెంట్ అయితే ఇగో బ్యాగ్స్ అటు ఇటు కొంచెం షఫ్లింగ్ చేస్తున్నాం. అండ్ అట్లనే మనకు ఓల్డ్ లైట్స్ ఉంటాయి కదా నార్మల్గా, ఫాగ్ ల్యాంప్స్. సో ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నాం అనమాట. సో లైక్ నైట్ అయింది అనుకోండి, ఒకవేళ మనకి లైటింగ్ కోసం అయినా మళ్ళీ ఆగాల్సిన అవసరం ఉండదు కదా. సో అన్నీ ఒకటేసారి ఫిట్టింగ్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతాం అనమాట. కంటిన్యూ.